ఒక అద్భుతమైన స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. కొంచెం ట్విస్టీగా ఉంది కదా. మీకు స్పెషల్ చికెన్ బిర్యానీ చూపిస్తాను. ఒక ½ కేజీ బోన్లెస్ తీసుకున్నాను. మంచిగా నీట్గా కడిగి పెట్టుకోండి. అండ్ దీనికి ఒక్క నిమ్మకాయ, ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇంకేమీ వద్దు, ఓన్లీ లెమన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు అందరికి తెలిసిందే. అండ్ మెంతి కూర లేకుండా శైలజ ఏ పని చేయదు. పుదీనా కొంచెం, వెరీ లిటిల్, ఎక్కువ వేయొద్దు. అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర. రామ్ మసాలా మీకు తెలుసు కదా, ఇవేమో వాటర్లోకి. ఇది జాజికాయ పొడి, ఎక్కువ వేయకండి, సగం వేయండి. ఒక్క నల్ల యాలక అండ్ 2 బిర్యానీ ఆకులు, కొన్ని ఉల్లిగడ్డ, ఇది అండ్ జాపత్రి. నేను ఇవాళ ½ కేజీ బియ్యం తీసుకుంటున్నాను కదా, 1కి 2 చొప్పున నీళ్ళు పోస్తున్నాను. 2 గ్లాసెస్ 1 లీటర్ వాటర్, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఈ బోన్స్ అన్నీ వేసేసి వాటర్లో మరగబెడుతున్నా. దిస్ ఈజ్ పార్ట్ 1. మంచిగా ఆరామ్సే ఉడుకుతుంది 1 లీటర్ నీళ్ళతోటి. చికెన్ ప్రిపరేషన్. దీనికి జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. ఇది మసులుకు వచ్చింది, సిమ్ చేస్తున్నాను. దీన్ని స్లోగా మరగనివ్వండి. మనకు కావాల్సింది స్టాక్ వాటర్. ఫ్లేవర్, స్మెల్ చూసారా, అదిరిపోతుంది. మనం గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. నేను ½ కేజీ చికెన్కి 1 టీ స్పూన్ ఆనియన్ పేస్ట్ తీసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోవాలంటే కంపల్సరీ మనం ఇట్లాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. దీనిలో మెంతి కూర ఫస్ట్ వేస్తున్నాను. అండ్ జస్ట్ 4 పుదీనా. ఇది లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ½ కేజీ చికెన్ బోన్లెస్ విత్ 1 పెద్ద నిమ్మకాయ. ముందే నిమ్మకాయ వేయటం వల్ల ఏమవుతుందంటే ముక్క మెత్తపడుతుంది, పులుపు చికెన్లోకి సింక్ అవుతుంది, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ½ టీ స్పూన్ పసుపు అండ్ ఈ చికెన్కి సరిపోను ఉప్పు, ఒక 3/4 టీ స్పూన్ పట్టింది. 1 టీ స్పూన్ ఫుల్ కారం కలుపుదాం. పసుపు, ఉప్పు, కారం ముక్కలకి ఫస్ట్ పడుతుందన్నమాట. ఈ టైంలో సన్నగా కోసి పెట్టుకున్న టమాటాస్ 2 చాలు. ఇది మొత్తం హైలో నడుస్తుంది, గమనించగలరు. అండ్ 1 కప్ కర్డ్ వేసేస్తున్నాం. ఇప్పుడు వీటన్నిటితోటి చికెన్ ఉడికితే ఏమో టేస్ట్ వస్తుంది. అండ్ ఇది హైలోనే ఉంచుతున్నాను నేను, ఇలానే మూత పెట్టేస్తున్నా. పార్ట్ 1 ఇంకా మసులుతుంది. ఆ స్టాక్ వాటర్ ఎంత మసిలితే అంత మంచిదండి. చూసారా, ఇందులో వాటర్ అలాగే ఉంది, అందుకే హైలో పెట్టాను. బికాజ్ ఇందులో టమాటా వేసాను, పెరుగు వేసాను నేను. మనకు కావాల్సింది ఈ కన్సిస్టెన్సీనే. అండ్ ఇది ఉడకాలి, కనీసం 20 నిమిషాలు ఉడకాలి, 20-25 నిమిషాలు. సో ఇప్పుడే కొంచెం దగ్గరకు వస్తున్న టైంలో సిమ్ చేస్తున్నాను నేను. సిమ్ అంటే మీడియం ఫ్లేమ్. సూపర్, చక్కగా ఉడుకుతుంది. 15 మినిట్స్ నుంచి ఉడుకుతుందండి ఇది. సో నేను ఈ టైంలో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేస్తున్నా, ½ టీ స్పూన్ గరం మసాలా వేసేస్తున్నాను. అండ్ లైట్గా కరివేపాకు వేస్తున్నా, కొత్తిమీర, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే, బాగుంటుంది పచ్చిమిర్చి టేస్ట్. దీన్ని కలిపేస్తున్నా. మంచిగా అట్లా 20 మినిట్స్ ఉడికింది. ముక్క మంచిగా ఉడికిపోయింది. చూడండి, ఇట్లా మనం గుచ్చి చూస్తే సిలికాన్తో కూడా విడిపోతుంది. ఇది జస్ట్ ½ టీ స్పూన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. అండ్ ఇది రెడ్ చిల్లీ సాస్, ఇది ఒక 1 టీ స్పూన్ వేసాను. అండ్ సోయా సాస్. సో నా చికెన్ గ్రేవీ ఈజ్ రెడీ. మంచిగా పచ్చిమిర్చి కూడా హాఫ్ బాయిల్ మంచిగా ఉడికింది. మూత పెట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే మన స్మెల్ ఎక్కడికి పోవద్దు కదా. జస్ట్ 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. నెయ్యి మాత్రం కొంచెం 1.5 స్పూన్. సో ఇందులోకి ఇప్పుడు చెక్క జస్ట్ 1 లేదా 2, లవంగాలు 1/2 కిలో రైస్ కదా, జస్ట్ 5-6 చాలు. యాలక్కాయలు అయితే 2-3 అంటాను నేను. జాపత్రి 1, షాజీరా కొంచెం, మరాఠీ మొగ్గ 1, అనాస పువ్వు 2 వేయండి. అండ్ కసూరి మేతి ఇది. అండ్ దిస్ ఈజ్ బిర్యానీ ఆకు. అన్నీ పడిపోయినట్టే మనకి. అండ్ మనం ఒక ఉల్లిపాయలో సగం ఇందులో వేసినాం కదా, సగం ఇందులో వేస్తున్నాం. కొంచెం కరివేపాకు, పుదీనా ఆకులు అందులో 4 వేసినాం కర్రీలో, ఇందులో 4 వేస్తున్నాం. ఇది వేసి వేయించుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో 1 టీ స్పూన్ వేసాము. ఇందులో కూడా 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది మన బిర్యానీ తాలింపు. ఇది మంచిగా ఉడుకుతుంది, చూసారు కదా. స్టాక్ వాటర్, దీనిలో పచ్చిమిర్చి జస్ట్ 2 చాలు, ఎక్కువ వద్దు. లోపు నేనేం చేస్తానంటే ఈ స్టవ్ బంద్ చేసి ఇలాంటి ఒక జాలీతోని ఈ వాటర్ తీసుకొని వస్తాను. ఇది వేస్టేజ్, ఇది మనకు కావాలి. ఈ వాటర్తో రైస్ వండితే ఎలా ఉంటుంది అంటారు. సో ఇందులో నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు పోసేస్తాను. బిర్యానీకి సరిపోను ఉప్పు వేస్తున్నాను నేను. 2 గ్లాసెస్కి 1 టీ స్పూన్ వేయండి చాలు. ఈ టైంలో బియ్యం వేసాను.
2 గ్లాసులు బియ్యం వేసాను. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూడండి. చూసారా వాటర్ తక్కువకి వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో సిమ్లో పెట్టేస్తే రైస్ మంచిగా ఉడుకుతుంది. బిర్యానీ చూసారా తెల్లగా కలర్ఫుల్గా కానీ ఫ్లేవర్డ్. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టాను. 5 నిమిషాల్లో మిరాకిల్ హ్యాపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్స్కి వచ్చినాం అండ్ పర్ఫెక్ట్ ఉడికిపోయింది. మనకు కొంచెం కూడా అడుగంటలేదు.